హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఈరోజు నేను చెప్పబోయే వార్త ఆంధ్రప్రదేశ్ రైతులు, పశుపోషకులకు చాలా కీలకమైన గుడ్ న్యూస్. మీరు ఆవులు పెంచుతుంటే, లేదా గేదెలు ఉంటే, లేదా గొర్రెలు, మేకలు పెంచుతుంటే, లేదా పందులు పెంచుతుంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే కేవలం 15% ప్రీమియంతో 30,000 రూపాయల వరకు బీమా, డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో డిపిటి ద్వారా జమ అవుతాయి. మధ్యవర్తులు ఉండరు, లంచాలు లేవు. చాలామంది రైతులకు ఇప్పటికీ ఈ పథకం గురించి పూర్తి అవగాహన లేదు. అందుకే ఈ వీడియోలో ఈ స్కీమ్ గురించి క్లియర్గా ఉదాహరణలతో చెప్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు మరియు పశుపోషకుల కోసం బీమా స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పేరు ఏపీ పశు బీమా పథకం. అసలు ఏపీ పశు బీమా పథకం అంటే ఏమిటనేది మనం తెలుసుకుందాం. మన రైతుల జీవితం మొత్తం వ్యవసాయం మరియు పశుపోషణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక పశువు అకాల మరణం చెందితే ఒక రాత్రిలోనే లక్షల నష్టం వస్తుంది రైతుకి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఈ పథకాన్ని రూపొందించాయి. ఏపీ పశు బీమా పథకము, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే పశువు చనిపోతే రైతు రోడ్డున పడకుండా చూడడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలంగా చేసింది. రైతుల కోసం 85% సబ్సిడీ ఇస్తుంది. ఈ 85% సబ్సిడీ ద్వారా రైతుకు ఎంత లాభం అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇంతకు ముందు వరకు బీమా అంటే రైతులు భయపడేవారు. ఎక్కువ ప్రీమియం చెల్లించాలని చాలామంది బీమా చేయించేవారు కాదు. దీనిని గమనించిన ప్రభుత్వము ఆ ప్రీమియంలో 85% సబ్సిడీ కింద ఇస్తూ ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు కేవలం 15% మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. క్లెయిమ్ను నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మీరు పశువును పెంచుతున్నారంటే ఈ బీమా మీకు భద్రత కవచం లాంటిది. అసలు ఈ బీమా ఎంత మొత్తం ఉంటుంది, ఏ జంతువులకు లేక ఏ పశువులకు వర్తిస్తుంది, ఆ ప్రీమియం వివరాలు ఏమిటని కూడా మనం తెలుసుకుందాం. సంకర జాతి ఆవులు, గేదెలకు బీమా కవరేజ్ అనేది 30,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికోసం మొత్తం చెల్లించవలసిన ప్రీమియం 1,920 రూపాయలు. కానీ దీంట్లో 85% ప్రభుత్వమే భరుస్తుంది కాబట్టి కేవలం రైతు చెల్లించవలసింది 288 రూపాయలు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి రైతులారా, 288 రూపాయలు పెట్టి 30,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ భద్రత మీ పశువులకు కల్పిస్తుంది ప్రభుత్వం. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఎవరైతే పశువులని పెంచుతున్నారో వారు ఉపయోగించుకోవాలి. దేశీయ పశువులను ఎవరైతే పెంచుతున్నారో వాటికి బీమా కవరేజ్ అనేది 15,000 రూపాయల వరకు ఉంటుంది. రైతు చెల్లించవలసింది కేవలం 144 రూపాయలు మాత్రమే. అదే గొర్రెలు, మేకలు అయితే బీమా కవరేజ్ అనేది 6,000 రూపాయల వరకు ఉంటుంది. దీంట్లో రైతు వాటా కేవలం 27 రూపాయలు మాత్రమే ఉంది. ఇది నిజంగా పేద రైతులకు, చిన్న రైతులకు, పశు పోషణ చేసుకునే వారికి వరం అని చెప్పాలి. ఈ స్కీము ఏ పశువులకు వర్తిస్తుందంటే ఆవులు, గొర్రెలు, గేదెలు, మేకలు, పందులు వంటి జంతువులు, పశువులకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఈ స్కీము ఒక రైతుకు సంబంధించి ఎన్ని పశువుల వరకు వర్తిస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. 10 ఆవులు లేదా గేదెలకు, అలాగే 100 గొర్రెలకు లేదా మేకలకు, 50 పందులకు ఈ లిమిటెడ్ లోపల ఎంతైనా బీమా చేయించుకోవచ్చు. ఈ స్కీముకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే జనవరి 19, 2026 నుండి జనవరి 31, 2026 వరకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 19, 2026 నుంచి జరగబోయే ప్రీ వెటనరీ క్యాంప్స్లో ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. అక్కడ పశువు నమోదు, ట్యాగింగు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బీమా ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు నమోదు చేయని రైతులు ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. పశువు చనిపోతే డబ్బులు ఎలా వస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. నిజంగా డబ్బులు వస్తాయని చాలామందికి అనుమానం ఉంటుంది, కానీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. అది రావాలంటే
ముందుగా మనం ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా తెలియాలి. పశువు ప్రమాదవస్తు చనిపోతే వెంటనే వెటర్నరీ డాక్టర్కు సమాచారం అందించాలి. వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యాక బీమా క్లెయిమ్ను ఆమోదిస్తారు. డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో డిపిడి ద్వారా జమ అవుతాయి. మధ్యవర్తులు ఎవరు ఉండరు. లంచాలు అసలే ఉండవు. మనకు అధికారిక గణాంకాల ప్రకారము ఇప్పటి వరకు రైతులకు ఎవరికైనా ఈ ఇన్సూరెన్స్ లభించిందా అనేది కూడా మనం తెలుసుకుందాం. బీమా చేసిన జంతువుల సంఖ్య 3,59,453. పరిష్కరించిన క్లైములు 9,036. అంటే చెల్లించిన మొత్తం 19.65 కోట్ల రూపాయలు. అంటే పథకం పనిచేస్తుంది. రైతులకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే పశుపోషణ మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరూ కూడా ఈ పథకంలో ఇన్సూరెన్స్ అనేది మీ పశువులకు తప్పనిసరిగా చేయించండి. చాలామంది రైతులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఇది అసలు కేంద్ర ప్రభుత్వ పథకమా, రాష్ట్ర ప్రభుత్వ పథకమా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. కానీ ఇది కేంద్రము మరియు రాష్ట్రము సంయుక్తంగా రూపొందించిన పథకం. దీన్ని అలాగే కేంద్రము మరియు రాష్ట్రము సంయుక్తంగా అమలుపరుస్తున్నాయి. అలాగే మరి కొంతమంది రైతులకు ఉండే మరో డౌట్ ఏంటంటే, ఒక రైతు 2 పశువులకు బీమా చేయొచ్చా అని కూడా డౌట్లు ఉన్నాయి. అవును, చేయవచ్చు. పైన చెప్పిన లిమిట్ లోపల ఎన్ని పశువులు ఉన్నా కూడా వాటికి ఈ బీమా అనేది నమోదు చేయవచ్చును. అసలు ఈ స్కీమ్లో డబ్బులు వస్తాయా అంటే వస్తాయి. వెరిఫికేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీ ఖాతాలో డిపిటి ద్వారా జమ అవుతాయి. రైతులారా, ఈ ఏపీ పశు బీమా స్కీమ్ అనేది మీ భవిష్యత్తుకు భరోసా లాంటిది. మీ కుటుంబానికి రక్షణ లాంటిది. కేవలం 15% ప్రీమియంతో 30,000 రూపాయల వరకు బీమా సౌకర్యం లభిస్తుంది. అదేవిధంగా డబ్బులు నేరుగా మీ ఖాతాలోనే జమ అవుతాయి. కావున జనవరి 19 నుండి 31 మధ్యలో తప్పకుండా మీ పశువులకు ఈ బీమా అనేది నమోదు చేయించండి. ఈ బీమా గురించి మరింత సమాచారం కావాలంటే మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ గారిని కానీ లేదా మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలోని వెటనరీ అసిస్టెంట్ వారిని కానీ కలిస్తే వారు మీ గ్రామంలో జరిగే ఈ వెటనరీ క్యాంప్స్ ఏ రోజున ఉంటాయి, ఎప్పుడు జరుగుతాయి అనే వివరాలు వారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి అనే దాన్ని కూడా మీకు వారు సహాయం చేస్తారు. కావున ఈ పథకాన్ని ప్రతి ఒక్క రైతు, పశుపోషకులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి. ఇటువంటి ప్రభుత్వ అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.